ఏమంటే సీత మహాలక్ష్మి గారు చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. అడగండి. నేను ఒక 2 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నానండి. మీరు రోజుకు ఒక కలర్ డ్రెస్ వేస్తున్నారు. సోమవారం వచ్చేసి వైట్ కలర్ డ్రెస్ వేశారు. ఇది ఆల్రెడీ 2 వీక్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మంగళవారం వచ్చేసి రెడ్ కలర్ వేశారు, బుధవారం గ్రీన్. సో ఇలా రోజుకో డ్రెస్ చేస్తున్నారు. ఏమైనా రీజన్ ఉందా, లేకపోతే మీకు ఏమైనా బెనిఫిట్ వస్తుందా ఇలా కలర్స్ డ్రెస్ వేస్తే? ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ వేసుకోవడం వెనకాల ఒక్కొక్క కలర్ మన మీద ఉండడం వల్ల ఆస్ట్రాలజీలో దీనికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకంటే సోమవారం వైట్ వేసుకోవడం అనేది మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మంగళవారం రెడ్ అనేది మన శక్తిని పెంచుతుంది. బుధవారం గ్రీన్ అనేది కమ్యూనికేషన్ పెంచుతుంది. గురువారం ఎల్లో అనేది మన నాలెడ్జ్ ని పెంచుతుంది. శుక్రవారం వీనస్ కి లవ్ అండ్ రిలేషన్స్ మధ్య ఏమన్నా చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ ఉన్నా అది నార్మల్ చేస్తుంది. అండ్ మన లగ్జరీస్ కూడా ఈ వీనస్ మీద ఆధారపడి ఉంటాయి. సో శుక్రవారం అనేది చాలా నిండుగా కనపడడం అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్ కి అయితే మరీను. శనివారం బ్లాక్ అండ్ బ్లూ అనేది మన స్టెబిలిటీని, సీరియస్నెస్ ని పెంచుతుంది. సో ఇలా ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క రీజన్ అనేది ఉంది. అండ్ సండే ఆరెంజ్ కలర్ అనేది మన కాన్ఫిడెంట్ లెవెల్స్ ని పెంచుతుంది. సో ప్రతి రోజు మనం ఇలాగా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కలర్ వేసుకోవడం వల్ల మన ప్లానెటరీ కాంబినేషన్స్ లో మనకి ఎక్కడైనా ప్లానెట్ కి సంబంధించిన స్ట్రెంగ్త్ వీక్ గా ఉంటే కనుక అది బూస్ట్ అవుతుంది. ఆ కలర్ కాంబినేషన్ అనేది మనం ఆ రోజు ఆ పర్టికులర్ కలర్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా ఆ ప్లానెటరీ కాంబినేషన్ వీక్ గా ఉంటే కనుక అది స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకనే ప్రతి రోజుకి ఈ కలర్ కాంబినేషన్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా మనకి ఇంబ్యాలెన్సెస్ ఉన్నా, వీక్ గా ఉన్నా అవన్నీ క్యూర్ అయిపోయి మన స్మూత్ రన్నింగ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో మన హ్యాపీ లివింగ్ కి, డైలీ రొటీన్ యాక్టివిటీస్ కి ఎక్కడైనా బ్రేక్ పడినా ఇవి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చాలా బాగా చెప్పారు.